చూడడానికి వచ్చారంట. వీళ్ళు అగ్నిగుండంలో వెళ్ళిపోయారు కదా, వీళ్ళకి ఏం అవ్వలేదని చెప్పి అక్కడున్న అధిపతులు, సేనాధిపతులు మొత్తం అందరూ కూడా వచ్చేసారంట. వీళ్ళకి ఏం అవ్వలేదు, ఏమైందని పరీక్ష చేయడానికి వచ్చారంట. పరీక్ష చేయడానికి వచ్చినప్పుడు దేవుడు దిగి వచ్చి అద్భుతం ఎలా చేసాడో ఇక్కడ ఉంటుంది. వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయలేదంట. వాళ్ళ అగ్నిగుండంలోకి దిగి వెళ్ళి వచ్చినా సరే వాళ్ళకి ఏ హాని కలగదు. ఎక్కడ ఏమీ కాలిపోలేదు. ఒక మాటలో చెప్పాలంటే ఏమీ కాలిపోలేదు. వాళ్ళు ఎలా వెళ్ళారో అలాగే వచ్చారు. ఎక్కడ చిన్న మచ్చ కానీ చిన్న డాగు కానీ ఎటువంటిది ఏ హాని కలగకుండా వారిని దేవుడు కాపాడాడు అగ్నిగుండంలోకి దిగి. ఆ తర్వాత వాళ్ళ తల వెంట్రుకల్లో ఒక్క వెంట్రుకైనా కూడా కాలిపోలేదు. మామూలుగా మనం గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళామే అనుకోండి, ఏమైనా పేపర్ పెడితే చాలా ఫాస్ట్గా అంటిపోద్ది. ఇప్పుడు నాది కొంచెం పెద్ద జుట్టు కదా, ఏదో పెద్ద జుట్టు ఉందని చెప్పుకోవట్లేదండి, మీకు అర్థమవుతుందని చెప్పుకుంటున్నాను. ఇప్పుడు నేను తల అంటుకుని అలా ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర తిరుగుతూ ఉన్నాను అనుకో, మా ఇంట్లో ఏమంటారు, అమ్మ అలా తిరక్కమ్మా తల కాలిపోద్ది. ఎందుకు? తల చాలా ఫాస్ట్గా కాలిపోద్ది, పెట్టిన వెంటనే అంటుకుంటుంది కదా. అలాంటిదంట అక్కడ వాళ్ళ వెంట్రుకల్లో, తల వెంట్రుకల్లో ఒక్క వెంట్రుక కూడా కాలిపోలేదంట. దేవుడు దిగొస్తే అలా ఉంటుంది. మరి దేవుడు దిగొస్తే అలాగే ఉంటుంది. ఆ తర్వాత ఏమైందో తెలుసా? వారి వస్త్రాలంట చెడిపోలేదంట. వాళ్ళ వస్త్రాలు కూడా కాలిపోలేదు. అది ఎలా సాధ్యం అండి? అగ్నిగుండంలోకి దిగి ఏమి కాలకుండా రాగలరా? ఎలా రాగలరు? వాళ్ళ వస్త్రాలు కూడా కాలిపోలేదు. ఇంకొక అద్భుతం ఏంటో తెలుసా? వాళ్ళు ఇక్కడ ఉన్నది కదా, అగ్ని వాసనైనను వారి దేహములకు తగులుకుండుట చూచిరంట. అంటే వీళ్ళు అగ్నిలోకి వెళ్ళారు అన్న వాసన కూడా వారి నుంచి రాలేదంటే. ఇప్పుడు మనం ఎక్కడైనా టపాసులు అవి ఎగరేస్తారు కదా, అలాంటి ఎగరేసినప్పుడు స్మెల్ వస్తూ ఉంటుందా లేదా? వాటి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకా అవే స్మెల్స్ వస్తూ ఉంటాయి. అక్కడికి వెళ్ళినా సరే అక్కడి నుంచి మనం ఇంట్లోకి వస్తే మన నుంచి కూడా ఆ స్మెల్ వస్తుంది. కానీ ఇక్కడ అగ్నిగుండంలోకి వెళ్ళారంట, చాలాసేపు ఉన్నారంట. అయినా సరే బయటకు వచ్చినప్పుడు వాళ్ళ నుంచి చిన్న వాసన కూడా రాలేదు, అగ్ని వాసన. దేవుడు దిగొస్తే ఇలాగే ఉంటుంది. దేవుడి దిగొస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి అద్భుతం మన జీవితంలో జరగాలంటే మనం ఏం చేయాలి? మరి ప్రత్యేకంగా జీవించాలి.